హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి కాల్ లెటర్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. అలాగే మనకి ఇప్పుడు సీట్ వచ్చిన వారికి మళ్ళీ స్పెషల్ కేటగిరీలో సీట్ ఎలా ఇస్తారు, సో అందులో మనకి సీట్ రాదు కదా అని అడుగుతున్నారు. అలాగే ఇస్తే మళ్ళీ కౌన్సిలింగ్ ఉంటుందా అని కూడా అడుగుతున్నారు కదా. ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడే స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి స్పెషల్ కేటగిరీలో మీరు ఆల్రెడీ మీ దగ్గర స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే ఆల్రెడీ అప్లై చేశారు కదా, కానీ మనకి ఇంకా ఆ రిజల్ట్స్ అనేవి రాలేదు. మరి స్పెషల్ కేటగిరీలో సీట్ వస్తుందా అంటే, ఇప్పుడు మీకు మంచి మార్క్స్ ఉన్నాయి కాబట్టి జనరల్ కేటగిరీలో సీట్ వచ్చింది. స్పెషల్ కేటగిరీలో మీకు ఆల్రెడీ మంచి మార్క్స్ ఉన్నట్లే, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదనేది వాళ్ళు చూస్తారు. ఒకవేళ కరెక్ట్గా ఉంది అని వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మీకు సీట్ వస్తుందా లేదా డిసైడ్ చేసి స్పెషల్ కేటగిరీలో కూడా నేమ్ ఇస్తారండి. సో అలా ఎలా ఇస్తారని కూడా కొంతమందికి డౌట్ ఉంది. అలా ఇస్తారండి. ఎలా అంటే, వాళ్ళు స్పెషల్ కేటగిరీ అప్లికేషన్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా స్పెషల్ కేటగిరీలో మార్క్స్ కూడా మంచి ఉన్నాయి కాబట్టి స్పెషల్ కేటగిరీలో తీసేస్తారు. సో లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా ఆ విధంగానే ఇచ్చారు. ఇప్పుడు జనరల్ కేటగిరీలో కౌన్సిలింగ్కి వెళ్తారు, కాలేజీకి కూడా మీరు జాయిన్ అవుతారు. కానీ స్పెషల్ కేటగిరీలో ఇప్పుడు మీకు శ్రీకాకుళం వచ్చిందనుకోండి, స్పెషల్ కేటగిరీలో న్యూస్ వీడ్లో రావచ్చు, అప్పుడు అక్కడికి మిమ్మల్ని పంపించేస్తారన్నమాట. సో మరి స్పెషల్ కేటగిరీలో మళ్ళీ మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే మళ్ళీ అవసరం లేదండి. లాస్ట్ టైము మనకి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, స్పోర్ట్స్కి కానీ ఎన్సీసీ, ఇప్పుడు ఎన్సీసీ 40 సీట్స్ ఉన్నాయనుకోండి. సో మరి 40 మెంబర్స్లో ఒక 1 or 2 మెంబర్స్కే జనరల్ కేటగిరీలో సీట్ రాని వాళ్ళకి లాస్ట్ ఇయర్లో వచ్చిందనమాట. మిగతా అందరికి కూడా స్పెషల్ కేటగిరీ వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళకి జనరల్ కేటగిరీలో సీట్ వచ్చిన వాళ్ళకే వచ్చింది. అలా కౌన్సిలింగ్కి అయితే వీళ్ళు ఎవరు వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్పేశారు. ఆల్రెడీ మీకు డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ అనేది జనరల్ కేటగిరీలు చేసేసారు కాబట్టి ఎన్సీసీ డాక్యుమెంట్ కూడా వెరిఫై చేశాకే మీకు సీట్ వచ్చిందని ఇచ్చారు. కాబట్టి ఎవరికైతే 1 or 2 మెంబర్స్ ఎలా ఇచ్చారు కదా, ఆల్రెడీ వాళ్ళకి జనరల్ కేటగిరీలో రాలేదు కాబట్టి వాళ్ళని కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వమంటారనమాట సెకండ్ పేజ్లో. ఎందుకంటే వాళ్ళ దగ్గర మిగతా డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదని చూసుకోవడం కోసం. అలా అని 2 మెంబర్స్కే ఇస్తారు, మిగతావన్నీ జనరల్ కేటగిరీలో ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఇస్తారని ఏమీ లేదు. సో లాస్ట్ ఇయర్ వచ్చిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఒక 20 మెంబర్స్కి రావచ్చు, మిగతా 20 మెంబర్స్కి ఇప్పుడు రాని వాళ్ళకి కూడా రావచ్చు అన్నమాట. సో మరి జనరల్ కేటగిరీలో ఇప్పుడు సీట్ వచ్చిన స్పెషల్ కేటగిరీలోకి మిమ్మల్ని పంపించేసి ఇప్పుడు 4040 సీట్లు ఇచ్చారు కదా. సో ఇందులో కొంతమందిని మనకి 360 మెంబర్స్ ఇంకా రిలీజ్ చేయలేదన్నారు కదా స్పెషల్ కేటగిరీ వాళ్ళని. సో ఇందులో ఒక 200 మెంబర్స్ జనరల్ కేటగిరీ నుంచి వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు జనరల్ కేటగిరీలో 200 సీట్స్ అనేవి మిగిలిపోతాయి అన్నమాట. అవి సెకండ్ పేజ్లో మిగతా వాళ్ళతో ఫిల్ చేస్తారు, జనరల్ కేటగిరీకి అప్లై చేసిన వాళ్ళతో అన్నమాట, స్పెషల్ కేటగిరీ వాళ్ళతో కాకుండా. సో మరి మీకు మెరిట్ ఉంటే సెకండ్ పేజ్లో ఛాన్స్ అనేది ఉంటుంది, ఈ విధంగా ఫిల్ చేస్తారు కాబట్టి. అలాగే ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్కి ఎంతమంది అటెండ్ అవ్వలేదో ఆ సీట్లన్నీ కూడా మనకి సెకండ్ పేజ్లోనే ఫిల్ చేస్తారు. ఇప్పుడు ఇలా స్పెషల్ కేటగిరీ వాళ్ళు కొంతమంది స్పెషల్ కేటగిరీలో సీట్ రావడం వలన ఫస్ట్ పేజ్లో మిగులుతాయి జనరల్ కేటగిరీవి. సో అలాగే ఎవరైతే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వలేదో ఆ సీట్స్ అన్నీ కలిపి సెకండ్ పేజ్లో ఫిల్ చేస్తారనమాట. సో మరి ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది అన్నీ కూడా నేను ప్రతి డే జూన్ 30 నుంచి జూలై 5 వరకు కూడా ప్రతిరోజు కూడా మీకు అప్డేట్స్ అందిస్తాను. ఎంతమంది కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యారు, ఎంతమంది వెళ్ళలేదు, ఎన్ని సీట్స్ మనకి మిగిలాయి అనేది కూడా చెప్తాను. అలాగే మనకి కాల్ లెటర్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మెయిల్ కూడా కొంతమంది ఏమీ రాలేదు మాకు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇంకా కౌన్సిలింగ్ అనేది 30వ తేదీ నుంచి జరుగుతుంది కాబట్టి ఇంకా మనకి చాలా టైం ఉంది కాబట్టి 1 or 2 డేస్లో మనకి మెయిల్ అనేది పంపిస్తారు. నెక్స్ట్ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇస్తారండి. ఒకవేళ ఇవ్వకపోయినా మీరు ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదు. ఒకవేళ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వకపోయినా మీకు మెయిల్ అయితే ఖచ్చితంగా పంపిస్తారు. మీకు మెయిల్ వచ్చినా రాకపోయినా, కాల్ లెటర్ అనేది ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా లిస్ట్లో నేమ్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. మ్యాక్సిమం మన కాల్ లెటర్స్ అనేవి రేపు లేదా ఎల్లుండి నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది పెడతారు. సో కాల్ లెటర్లో అంటే మనకి ఏమీ ఉండదండి, మీరు ఎక్కడికి కౌన్సిలింగ్కి వెళ్ళాలి,
నెక్స్ట్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అలాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నేను ఆల్రెడీ మీకు కాల్ లెటర్ ఎలా ఉంటుందో ముందు వీడియోస్లో చూపించాను కదా. సో మరి ఈ విధంగా అయితే మీరు కాల్ లెటర్ ఆప్షన్ ఇచ్చాక డౌన్లోడ్ చేసుకోండి. మ్యాక్సిమం మనకి రేపు లేదంటే ఈరోజు ఈవినింగు మనకి 2 డేస్లో అయితే మ్యాక్సిమం కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ పెడతారు. సో మరి పెట్టిన వెంటనే నేను వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ మీకు మెయిల్ కూడా పంపిస్తారండి. మెయిల్ వచ్చినా రాకపోయినా ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదు. డాక్యుమెంట్స్ అయితే రెడీగా ఉంచుకోండి. ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ లాస్ట్లో స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్లో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.